ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. జెరమాయా 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. For I know the thoughts that I think toward you, saith the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క కృప. కాబట్టి ఉదయమంతటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 29:11లో నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఎవరన్నా చెప్పగలరండి? నీ గురించి నాకు తెలుసయ్యా, నీ భవిష్యత్తు నాకు తెలుసు, నీ పిల్లల భవిష్యత్తు నాకు తెలుసు అని ఎవరైనా చెప్పగలరా? నా ప్రియ సహోదరి, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవమైన దేవుడు. ఆయన మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అని తెలుసు. కాబట్టి ఎన్నోసార్లు నా భవిష్యత్తు ఏమవుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని కలవరపడుతూ ఉంటాం, వరి అవుతూ ఉంటాం. అమ్మాయ్యా, నువ్వు వరివలసింది నా దేవునితో నాకున్నటువంటి సహవాసం ఎట్లా ఉంది దాని గురించి వరి అవ్వాలి. కానీ మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఆయన తెలుసు. ఆయన ఎదుట సాగిలపడి, ప్రభువా, నేను నా కుటుంబము మీ చేతిలో ఉన్నాం కాబట్టి మీ సమాధానకరమైనటువంటి జీవితంను మాకు దయచేయమని ఆయన అడిగినప్పుడు పిల్లరా, ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ నిరీక్షణ, ఆ సమాధానము మన జీవితంలో, మన కుటుంబంలో నిత్యము కలగాలని మనం ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, ఆయన సహాయం కోరుకుందాం. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీ వాగ్దానాలు బట్టి మీ కొందనాలు నాయన. మీరు మా సంగతి, మా భవిష్యత్తు, మా కుటుంబ భవిష్యత్తు, మా దేశము, ప్రపంచం యొక్క భవిష్యత్తు మీకు తెలుసు. ఎన్నోసార్లు లోకంలో జరుగుతున్నవి, మా కుటుంబంలో జరుగుతున్నవి చూసి కలవరపడుతుంటాం, భయపడుతుంటాం. అయితే మీ వాగ్దానం నమ్మకమైనది ప్రభువా. కాబట్టి మీ అందు విశ్వసించి మీ వైపు చూసినప్పుడు ఎలాంటి సమాధానకరమైనటువంటి జీవితం మేము కలిగి ఉంటాం. అలాంటి కృపను ఉదయకాల సమయంలో వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంలో మాకు దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కడికి భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి వాగ్దానాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here we see in Jeremiah 29:11, for I know the plans I have for you. This verse reminds us that God is in control, even when our present situation feels uncertain. His plans are not random. They are filled with purpose, hope, and a future rooted in His goodness. Trusting Him means believing that His timing is perfect and His ways are higher than ours. Amen.